ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాడు ఛానల్. భూలోకంలో సాధారణ మానవుడిగా జన్మించి సంపూర్ణ ఏపర జ్ఞానాన్ని మానవాళికి అందించిన మహత్తర గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. త్రిమూర్తుల అంశ, గురువులకే మహాగురువు. భక్తులకు లోకాన్ని ఏలే తండ్రిగా కంటే పుత్ర సమానుడిగా సేవలు అందిస్తాడు. తన మహిమలు చూపడం కంటే భక్తుల మహిమల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చి వారి కీర్తిని పెంచుతాడట. అందుకే భక్త కీర్తి వివర్ధనుడిగా కీర్తి పొందాడు. ఆయనను దిగంబరుడు అని అంటారు. అంటే నగ్నం అని కాకుండా దిగంతాలనే అంబరాలుగా చేసుకున్నవాడని అర్థం చెబుతారు. ఏ అవతారానికి లేని గురుదేవ అనే విశేషణం దత్తాప్రభువుకు మాత్రమే ఉంది. హరిషడ్ వర్గాలు కలి ప్రభావంతో పెచ్చరిల్లుతూ మానవ జీవితం పతన దిశగా ప్రయాణించడాన్ని నివారించి మనిషిని మనిషిగా చేయాలన్నదే ఈ అవతార తత్వం. మానవులకు జ్ఞానభిక్ష, ధర్మరక్షణ ఈ అవతార లక్ష్యం కనుక మానవ జాతి ఉన్నంత వరకు ఈ అవతారం విలసిల్లుతూనే ఉంటుంది. మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం శేషగిరిరావుపేటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దత్త భక్తులచే స్వామివారి రథయాత్ర. చూద్దాం, తరిద్దాం. ఓం దత్తాత్రేయ స్వామినే నమః. సాయిరాం మందిర్ వద్ద సుమారుగా 30 మంది భక్తులను ధరించున్నారు. రెండు చేతులుగా వస్తున్నటువంటి 26వ తారీఖు మంగళవారం రోజున ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మా ఆలయం వద్ద స్వామివారికి లక్ష్మీ పూజ కార్యక్రమం, అలాగే సుమారుగా 26 మందికి ఒక పాల్గొన కార్యక్రమం కాబట్టి నిన్న ముఖ్య కార్యక్రమం. ఈరోజు స్వామివారిని గ్రామోత్సవ ఊరేగింపు పూజ చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి భక్తులు కూడా తెలియజేస్తున్న స్వామి జై.